నా పేరు సురేష్, గరవత్ సురేష్, పెద్దమర టీకే తండ. నా కుమారుడు ఆర్యభట్ట స్కూల్లో హాస్టల్ గత 4 years నుంచి నేను దాంట్లో జాయిన్ చేశాను. 1 year మాత్రమే నేను డే స్కాలర్ పంపించిన. 3 years నుంచి దాంట్లో హాస్టల్లో ఉన్నారు. నా పిల్లోడికి నైట్ 24th నైట్ 12 o'clock వరకు నాకు మిడ్ నైట్ నా పిల్లోడికి స్లో తప్పించి ముఖం మీద నుంచి గుడ్డ టవాలు కట్టేసి కాలు చేతులు కట్టేసి షూ లేస్ తోటి కట్టేసి మళ్ళీ కంపాస్లో ఫోక్స్ ఉంటాయి అవి దాంతో కూడా పొడచడానికి పక్కన ఐరన్ రాడ్తో సహా ఉంది. నేను చూశాను నా కళ్ళతో. నేను వాడిని కూడా అడిగాను ఈ విషయం ఏంటిది దేంది అంటే ఏమో పిల్లోడిది ఏమో అక్కడ పడి ఉంది కావచ్చు అని చెప్పేసిండు. తీసి నేను ఇయ్యంగానే ఆయన జేబులో పెట్టుకున్నాడు. మళ్ళీ అదే సమయంలో నేను పైన మళ్ళీ చూసిన ఈ ఉరెందుకు వేసిరు ఏంది అని పైన నేను ఫ్యాన్ కేసే కొండికి చూస్తే 2 కొండీలకు టవాల్తోటి దారాలు చుట్టుకొని ఉన్నాయి. ఈ దారాలు దేనికి చుట్టుకొని ఉన్నది, ఎవరు పెట్టారు, ఏంది ఇది, నా పిల్లోడు చనిపోతే ఏంటి పరిస్థితి, నీ సీసీ ఫోటేజ్ చూపెట్టమని నేను చెప్పాను. సీసీ ఫోటేజ్ నడవస్తుందా నడవట్లేదా అంటే సీసీ ఫోటో నడుస్తుంది సార్ అని అతను అంటాడు. అదే ప్రిన్సిపాల్ సార్కి అడిగితే ప్రిన్సిపాల్ సార్ ఏమంటాడు, సీసీ ఫోటో నడవట్లేదు, సీసీ ఫోటేజ్ నడవట్లేదు సార్, నేను ఆల్రెడీ నా కన్స్ట్రక్షన్ బిల్డింగ్ జరుగుతుంది దాని గురించి నేను పీక్ ఇచ్చిన అని సార్ అంటాడు. అది నాకు హార్డ్ డిస్క్ అయినా నువ్వు కావాలి అంటే నేను హార్డ్ డిస్క్ ఇస్తాను అంతా నేను చెప్పిండు. అదే ఎస్ఐ గారికి ఇన్ఫార్మ్ చేసింది. ఎస్ఐ గారు అంటే మేడం వచ్చింది. మేడం వచ్చి సరే వెరిఫికేషన్ చేస్తాము, మీ బాబుకి అయితే ఇప్పుడు బాగున్నాడు కదా, మీరు ఇట్లా చేయకండి, ఏమైనా ఉంటే మీ బాబును కూడా సాయంత్రం తీసుకెళ్ళి అడగండి అంటే బాబు కూడా ఇదే విషయము మా ఇంటికి పోయిన తర్వాత నాకు ఇట్లా కట్టారు దాడి, నాకు ఇట్లా ఈ పరిస్థితి నాకు చేశారు, నేను స్లో తప్పే ఉన్నా అంతలో మా ఫ్రెండ్ పక్క నుంచి లేచి వాటర్కి లేచి అతను నాకు ఇప్పిండు, లేకుంటే నేను చనిపోయేదాన్ని. ఏమి ఇప్పిండు? ఉరితాడు టవాలును అవి ఉరితాడు ఇప్పేసిండు. దానివల్ల మా పిల్లోడికి మేము అడిగినాం ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత. మళ్ళీ నైట్ 8:30కి వాళ్ళ స్కూల్లోనే దోబీ పని చేసి అతను 8:30కి ఫోన్ చేసి సార్ ఈ మొత్తం చేసింది మొత్తం వాడేంలే సార్ ఈ పని అని వాళ్ళు చెప్పారు. అది కూడా మా దగ్గర రికార్డు ఉంది. ఇది సార్ జరిగింది. బాబుకి ఇప్పుడు నేను 4 years నుంచి నేను నా బాబుని ఆడ చదివిస్తున్నా. ఇప్పటికీ నా పిల్లలు పోమంటే నేను స్కూల్ పోను, డే స్కాలర్ పోరి అన్న కూడా నేను పోము, మా స్కూలే వద్దు మాకు అని అంటున్నారు. నా పిల్లలు కాకుండా ఇంకో పిల్లలు కూడా అట్లనే జరుగుతుంది. మళ్ళీ కొత్త కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆడ. కొత్త కన్స్ట్రక్షన్ జరిగి మళ్ళీ నా పిల్లలకి ఏమైనా బలి చేయడానికి ఇట్లా హత్య ప్రయత్నం చేశారా ఏంటిది నాకు కావాలి. అదే మళ్ళీ వేరే పిల్లలు కూడా ఇట్లాంటి జరగకూడదు. అది ప్లేస్ ఏంటంటే నాకు కాదు న్యాయం, ఇంకా నా పిల్లలే చనిపోతారు. ఇంకో బై మిస్టేక్ ఇంకో పిల్లలు కూడా అట్లే చేస్తావా నువ్వు, ఇలా నా పిల్లోడు మంచిగా ఉన్నాడా నేను వదిలేసుకుంటా, రేపు బై మిస్టేక్ ఇంకో తల్లిదండ్రులు కూడా అదే జరుగుతుంది, అదే ఘోరం జరిగితే వాళ్ళ పరిస్థితి ఏంటిది. కానీ కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. అది ప్లేస్ ఏంటంటే మళ్ళీ ఏదంటే మా పిల్లలే కొట్టుకున్నారు, పిల్లలే ఊరేసుకున్నారు అని ఫేక్ న్యూస్ చేస్తున్నారు. ఎవరో ఆయన పేరేంటిది తొర్రూరు డివిజన్ మహబూబాబాద్ జిల్లా ఆర్యభట్ట స్కూల్లో ఒక 2 రోజుల క్రితం నుంచి ఒక విద్యార్థికి ప్రాణ నష్టం జరిగేటువంటి ప్రమాదం అనేది చివరి దశలో కూడా చేరుకున్నటువంటి సంఘటన ఈరోజు మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి కాన్స్టిట్యున్సీలో జరగడం చాలా సిగ్గుచేటుగా నేను భావిస్తూ ఉన్నాను. అది ఒక గిరిజన బిడ్డ ఉన్నటువంటి టీకే తండకు చెందినటువంటి హర్షవర్ధను మరి 5th class చదువుతున్నాడు. అతను అశుభం తెలియనటువంటి జ్ఞానంలో ఉన్నటువంటి వ్యక్తికి ఈరోజు మరి అక్కడ ఉన్నటువంటి ఆర్యభట్ట స్కూల్ యాజమాన్యమైనటువంటి అధిపతి అయినటువంటి మధుకర్ రెడ్డి మరి సంబంధించినటువంటి వారి ఫ్యాకల్టీ మరి అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి అంతమంది ఉన్నా కూడా అక్కడ ఉన్న సీసీ కెమెరాలు అన్నీ ఉన్నా కూడా మరి ఆ విద్యార్థిని కళ్ళ గంతలు కట్టి ఆ కట్టినటువంటి సంఘటన మరి ఆ విద్యార్థిని ఏం చేద్దామన్నటువంటి ఉద్దేశంలో జరిగిందనేది మరి కొన్ని నిజాలు ఇప్పటికి కూడా బయటికి రానటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. దాని మీద ఈరోజు లంబాడ హక్కుల పోరాట సమితి కానీ, ఎల్హెచ్పి నాయకులు కానీ, గిరిజన నాయకులు కానీ, ఎస్సీ నాయకులు కానీ, బీసీ నాయకులు కూడా అందరూ కూడా జిల్లాల నుంచి వాళ్ళు స్పందించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా SC/ST కమిషన్ కూడా మరి జాటవ్ హుస్సేన్ నాయక్ గారికి కూడా దీని మీదకి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తూ ఉన్నది. మరి దీన్ని వెంటనే స్పందించి వెంటనే ఆర్యభట్ట స్కూల్ యజమాన్యమైనటువంటి మధుకర్ రెడ్డి మీద కట్టే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి విద్యార్థి స్వయంగా చెప్తా ఉన్నాడు, నన్ను గంటలు కట్టించి మరి ఉరిదీసేటువంటి ప్రయత్నం చేశారు, మరి అప్పటికి నాకు స్పృహ లేదు, అన్కాన్షియస్లో ఉన్నానని చెప్పేసేటువంటి సంఘటన. మరి నువ్వు బలి ఇవ్వాలనుకుంటే ఒక స్కూల్ సంబంధించిన 300 గొర్రెలను బలివ్వండి, 500 మేకలను బలియండి, లేదా నీ ఆర్యభట్ట స్కూల్లో 2-3 గుంటలు అమ్మేసి అయినా కూడా నువ్వు బలి చేసేసి మరి చేయాల్సిన పనులు వదిలేసి ఈరోజు ఒక అశుభం తెలియనటువంటి వ్యక్తిని నువ్వు ఎట్లా బలి చేస్తావని చెప్పేసి మీ హ్యూమన్ రైట్స్ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. దీన్ని వెంటనే సుమోటో కేసు కింద తీసుకొని
సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపి కలెక్టర్ గారు కానీ ఇక్కడ ఎస్పీ కూడా మేము రిప్రజెంట్ ఇస్తాం. మానవ హక్కుల కూడా కమిషన్ మేము ఆశ్రయిస్తాం. మరి దాన్ని సీరియస్గా దీన్ని తీసుకొని విద్యార్థికి న్యాయం చేయాలి. మరి ఈరోజు ఒక కుమారుడు ఈరోజు కోల్పోతే ఆ తల్లికి ఎంత బాధ ఉంటుంది అనేది వాళ్ళ తల్లి విలవిలాడుతుంది. అదేవిధంగా వాళ్ళ తండ్రి సురేష్ కూడా ఈరోజు మదన పడతా ఉన్నాడు. మరి ఆ రోజు మధుకర్ రెడ్డి కొడుకు ఇట్లా జరిగితే మీరు ఊరుకుంటారా? లేకుంటే నీ ప్యాకేజీలో ఉన్నటువంటి ఎవరికైనా ఇదే జరిగితే దీన్ని ఎవరైనా ఒప్పుకుంటారా అని చెప్పేసి మేము ఉమెన్ రైట్స్ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. మీకు కుటుంబాలకు ఒక న్యాయం, ఈరోజు గిరిజన బిడ్డలకు ఒక న్యాయం అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇమ్మీడియట్లీ దీని మీద యాక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా స్థానిక ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీన్ని సీరియస్గా తీసుకొని మధుకర్ రెడ్డి సంబంధించినటువంటి దాని మీద విద్యార్థి స్వయంగా చెప్తా ఉన్నాడు. ఈరోజు మరి వాళ్ళకి మత్తు ఇచ్చారా, టాబ్లెట్స్ ఇచ్చారా, లేకుంటే స్ప్రో తప్పడానికి కూల్ డ్రింక్ల వాటర్లో ఏం కలిపారు అనేది ఇంతవరకు కూడా కొన్ని నిజాలు తెలుపుతలేవు. మరి ఇప్పటికి కూడా త్వరలో మీడియా చాలా ఫాస్ట్ ఉన్నది. మరి కొన్ని మీడియా వార్తలు ఏమొచ్చినాయంటే డైరెక్ట్ విద్యార్థులు కొట్టుకున్నారని స్టేట్మెంట్ వచ్చింది. మరికొంతమంది మరి ఉరేసేటువంటి ప్రయత్నం, బలిచ్చేటువంటి వార్త ఇంకొకటి వచ్చింది. మరి దీంట్లో ఏదనేది కొంతమంది డైలమాలలో కూడా ఉన్నారు. వాస్తవానికి ఇక్కడ ఒక విద్యార్థి డైరెక్ట్ యాజమాన్యం ఏది చేసిందని చెప్పేసి మరి ఈరోజు స్వయంగా తానే చెప్తున్నప్పుడు మరి ఆయన మేజర్ కాదు, ఒక డిగ్రీ స్టూడెంట్ కాదు, ఒక పీజీ స్టూడెంట్ కాదు, లేదా ఒక బీటెక్ స్టూడెంట్ కాదు.